నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీ పిల్లల గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. నిజంగానే పిల్లలందరూ ఒత్తిడికి గురవుతున్నారా? నిజంగా పిల్లలకి ఒత్తిడి ఉండాలా, ఉండకూడదా? అసలు వాట్ ఈజ్ ఒత్తిడి? ఏంటి స్ట్రెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనం మధ్యలో పెట్టి ఇరువైపుల నుంచి దాని మీద ప్రెజర్ పెడితే అది ఎంత కంప్రెస్ అయ్యి దాన్ని ఎంత లోపలికి ఒత్తుతూ ఉంటాం కదా, అక్కడ వచ్చేదే ఒత్తిడి. ఓకే, స్ట్రెస్ ప్రపంచంలో ఎక్కడైనానండి స్ట్రెస్ ని మేనేజ్ చేయమని చెప్తారు తప్ప హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ స్ట్రెస్ లేదా హౌ టు అవాయిడ్ స్ట్రెస్, హౌ టు రిడ్యూస్ స్ట్రెస్ ఇవి ఎవ్వరూ చెప్పరు. స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేదే చెప్తారు. అయితే ప్రస్తుతం ఉన్న పరుగుల జీవితంలో పరిగెడుతున్నాం కదా అందరమును. ఈ జీవితాల్లో పిల్లలకి ఎస్పెషల్ గా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైతే యూత్ ఉన్నారో అందరూ కూడా ఒత్తిడికి లోనవుతున్నారా? ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందండి. వాళ్ళు ఒత్తిడికి ఫీల్ అవుతున్నారు. అయితే ఉండాలా, ఉండకూడదా? ఏ వ్యక్తికైనా ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఉండాలి. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో లేదా ఏదైనా మన మీద ఒత్తిడి వస్తుందో ఆటోమేటిక్ గా వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ప్లానెడ్ గా చేస్తాము. స్ట్రెస్ ఏంటి? ఒక 2 days లో ఎగ్జామ్ ఉంది అని మీ మీద ఎవరైనా ఒత్తిడి పెడితే మీ ప్లాన్స్ అన్ని మారిపోతాయి. ఎలా? ఈ రోజు నుంచి షెడ్యూల్ వేస్తాము, ఇది టైంకి చేయాలి, ఇలా చేస్తే మనం ఎగ్జామ్ బాగా రాస్తాము అనేది మనం ప్లాన్ వేసుకొని చేస్తాం. అది ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే ఒక స్ట్రెస్ అనేది మన మీద పెట్టడం వల్ల షెడ్యూల్ అంతా వేసుకొని మనం వర్క్ అనేది బాగా చేసుకుంటాం. ఈ విధంగా స్ట్రెస్ అనేది పిల్లల మీద ఉండడం కరెక్టే, కానీ అది ఎంతవరకు ఉండాలి? అది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉండాలా? వారు మెంటల్ గా ఫీల్ అయ్యి డిస్టర్బ్ అయ్యేంత ఎక్కువగా ఉండాలా? లేదు. వారి ఆలోచనలకు తగినట్టుగా, వారి స్థాయికి తగినట్టుగా వారి స్ట్రెస్ ఉంది, దానిని మేనేజ్ చేసుకోగలగాలి. పిల్లలు ఎవరైనా సరే వారి యొక్క డిసిప్లిన్ లైఫ్ ని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో వారి యొక్క స్ట్రెస్ ని కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. మన ఇళ్లలో పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా లేదా అనేది యాజ్ ఎ పేరెంట్స్ గా మనం గమనించగలుగుతాము. కానీ మనం వాళ్ళని పట్టించుకోము. ఎప్పుడు కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంది, చదివేసావా, కంప్లీట్ అయిపోయిందా, సిలబస్ అయిపోయిందా, ఇవే తప్ప నీ స్ట్రెస్ ఏమైనా ఫీల్ అవుతున్నావా లేదా, నీ హెల్త్ అంతా బాగుందా. నేను తప్పుగా మాట్లాడట్లేదండి, అంటే మన యొక్క ఆలోచన ధోరణి అలా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజం అందరూ ఫాస్ట్ గా వెళ్ళిపోయి మన పిల్లలు ఎక్కడ వెనక పడిపోతున్నారో లేదా మన పిల్లలు నలుగురిలో వెనక్కి వచ్చేస్తే వాళ్ళ జీవితం ఏమవుతుందో ఈ ఆలోచన ధోరణిలోనే పేరెంట్స్ కూడా వారి మీద మార్క్స్ లేదా ర్యాంక్స్ వీటిలన్నిటి గురించి ఫోకస్ పెడుతున్నారు. కానీ స్ట్రెస్ ఉండాలి, దాన్ని మేనేజ్ చేసుకునే విధంగా మన పిల్లలకి లైఫ్ స్టైల్ ని అలవాటు చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా వారి యొక్క గోల్స్ ని పీస్ఫుల్ వేలో చాలా ప్రశాంతంగా రీచ్ అవుతారు. నిజమేనండి. ఇప్పుడు ప్రస్తుతం నేను చాలా మందిని అడిగేటప్పుడు పిల్లలు ఏం చెప్తారో తెలుసా? ఎప్పుడు రెగ్యులర్ గా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ క్లాస్ రూమ్స్ లోనే వింటున్నాం తప్ప మాకు ఆడుకోవడానికి, ఎస్పెషల్ గా ప్రైవేట్ స్కూల్స్ లో, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో అంటే మోస్ట్లీ వాళ్ళు ఒక కరికులం ఫాలో అవుతారు కొన్ని, ఎందుకంటే వాళ్ళు చెప్పేదానికంటే ఎక్కువగా అదర్ యాక్టివిటీస్ కి ఇన్వాల్వ్మెంట్ చేస్తారు లేదా ఆడుకోవడానికి టైం అనేది ఇస్తారు. కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో చాలా మంది అడిగితే మాకు ఆడుకోవడానికి పీఈటీ పీరియడ్ లేదు, ఆ పీఈటీ పీరియడ్ ని కూడా ఇంకో క్లాస్ కి యూజ్ చేస్తాము. ఇది వాళ్ళు తెలియని ఒక ప్రెజర్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళ జీవితాన్ని ఏదో మిస్ అవుతున్నాం అనేది వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి
వాళ్ళ యొక్క జీవితానికి వాళ్ళు ఏమవ్వాలి అనేది వాళ్ళకు ఒక గోల్ సెట్టింగ్స్ నేర్పించండి, వాళ్ళకు ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ నేర్పించండి. ఆటోమేటిక్ గా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏవైతే ఈ ఒత్తిడిని, స్ట్రెస్సెస్ ని, ఎగ్జామ్స్ ని లేదా ర్యాంకింగ్ కోసం పరిగెట్టి ఈ జీవితాన్ని అందరినీ కూడా మేనేజ్ చేసుకునే శక్తి వాళ్ళకి వస్తుంది. మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఒత్తిడి ఉండాలా ఉండకూడదా అనే దాని గురించి ఆలోచిస్తే ఒత్తిడి ఉండాలి, కానీ దానిని మేనేజ్ చేసుకోగలగాలి. మేనేజ్ చేసుకోగలగాలంటే మన పిల్లలకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని, గుడ్ హ్యాబిట్స్ ని అలవాటు చేస్తే అక్కడ మనం అలవాటు చేసిన అలవాట్ల వల్ల ఇక్కడ ఈ స్ట్రెస్ ని వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి పిల్లలకి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి పేరెంట్స్ గా కానీ మనం ఏమైతే నేర్పించాలో వాటిని శ్రద్ధగా, హాస్టల్స్ కి పంపించే వాళ్ళకైతే ఇంటి దగ్గరే హాలిడేస్ లో నేర్పించండి. హాలిడేస్ లో 2 months ఆర్ 1 month హాలిడేస్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఈ 1 month కూడా ఏం చేస్తామంటే తెలుసా, రెగ్యులర్ గా చేసే మిస్టేక్స్ ఏంటంటే హాలిడేస్ కదా మార్నింగ్ 8 to 9 వరకు పడుకోనియండి, లేదంటే వాళ్ళు పడుకుంటారు మనము పడుకో కాదు. మనం ఏదైతే స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం చేయాలనుకుంటున్నామో ఆ అలవాట్లని ఈ హాలిడేస్ లోనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెల్లమెల్లగా అలవాటు చేస్తే వాళ్ళు ఇన్ ఫ్యూచర్ స్ట్రెస్ వచ్చినా ఏమైనా వాళ్ళకి ప్రెజర్ గా అనిపించినా చిన్న చిన్న గుడ్ హ్యాబిట్స్ వల్ల ఎర్లీ మార్నింగ్ లేవడం, యోగా చేయడం, లేదా ఏదైనా అదర్ యాక్టివిటీ, ఒక సాంగ్స్ సింగింగ్ నేర్చుకోవడం, డాన్సింగ్ నేర్చుకోవడం, వీటిలన్నిటి వల్ల వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే పిల్లలకి ఒత్తిడి ఉండాలి, ఆ ఒత్తిడి తగినంత మోతాదులో ఉండాలి, దాన్ని కూడా మేనేజ్ చేసుకునే స్థాయిలో పిల్లల్ని అలవాటు చేయాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి సింపుల్ గా నేర్పించగలిగితే విద్యార్థులకి ఒత్తిడిని లోనవ్వకుండా వారి లైఫ్ ని లీడ్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.